రైట్. మరి ఇవాళ మన టాపికొచ్చి ఫైల్స్. అసలు ఈ ఫైల్స్ అనేది మనకి ఎందుకొస్తున్నాయి? అనేది మనకి చాలామంది ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి అంటే టైలరింగ్ చేసేవాళ్ళు కావచ్చు, లేతే సిస్టమ్ ముందు వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, లేతే డ్రైవింగు చేసేవాళ్ళు కావచ్చు. ఇట్లా ఎక్కువ శాతం కూర్చొని అకౌంటెంట్‌లకి గానివ్వండి, లేదా ఏదైనా బిజినెస్‌లో ఉదయం వెళ్లి సాయంత్రం దాకా కూర్చొని చేస్తా ఉంటారు. సాఫ్ట్‌వేర్ వోళ్ళు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ మంది కూర్చొని వర్క్ చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అవుతా ఉంటది. ఈ ప్రాబ్లమ్ అనేది అసలు ఎందుకొచ్చిద్ది అంటే, మనకి ఏదైతే మల విసర్జన అంటే వేస్టు మన బాడీలో నుంచి వేస్ట్ ఎళ్ళేది చిన్న ప్రేగులో నుంచి మనకు కావాల్సిన పోషకాలన్నీ గూడా బాడీకి అందుతాయి. ఏదైతే పెద్ద పేగు ఉంటదో, పెద్ద ప్రేగు నుంచి మల విసర్జన అయ్యే దాంట్లో అక్కడ ఎక్కడైతే మనం మల విసర్జన చేస్తామో, అక్కడ ఈ ఫైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది. దీంట్లో 2 రకాలుంటాయి. ఒకటేమో ఆ మల విసర్జన చేసే లోపల పార్ట్‌లో ఈ ఫైల్స్ ఒస్తాయి. కొంతమందికి వెలుపల భాగంలో గూడా ఈ ఫైల్స్ ఒస్తాయి. అంటే చేతికి గూడా టచ్ అవుతా ఉంటాయి. లోపల ఉండే వాటికేందంటే లోపల ఉండేదానికి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళకి బ్లీడింగ్ గూడా అవుతా ఉంటది. వీటిని మనం ఇంటర్నల్ ఫైల్స్ అంతర్గతంగా మొలలు అంటాం. ఎప్పుడైతే ఈ మల విసర్జన సమయంలోనే బయట పడతా ఉంటాయి. ఆ టైంలో బ్లడ్ గూడా పడతా ఉంటది. అదే బాహ్యం అంటే బయటి వైపు మనం ఏదైతే మల విసర్జన చేసే ఉందో అక్కడ బయటి వైపు మనకి నొప్పి బాగా చాలా నొప్పితో కూడుకొనుంటది. కూర్చోవటానికి గూడా ఇబ్బంది పడతా ఉంటారు ఈ ఫైల్స్ ఉన్నోళ్ళు. కూర్చోవడానికి గూడా వాళ్ళకి ఇంకసలు కూర్చోలేరు. కూర్చుంటే పెయినొస్తా ఉంటది. అసలు మామూలు ఇబ్బంది గాదు వాళ్ళకి. లోపలుండే వాళ్ళకి కొద్దిగా పర్వాలా. అది లోపలుండే అంటే అంతర్గతంగా ఉండే ఫైల్స్ వాళ్ళొచ్చేసరికి, వాళ్ళు మల విసర్జన టైంలో అంటే మోషన్‌కెళ్ళే టైంలో మాత్రమే వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఈ బాహ్యంగా ఉండే మొలలు వచ్చేసరికి కూర్చోవటానికి గూడా ఇబ్బంది పడతా ఉంటారు. ఈ ఉండటం వల్ల మనకేందంటే ఈ 2 ఫైల్స్ అంటే అంతర్గతంగా ఉన్నా, బాహ్యతరంగా ఉన్నా గూడా ఈ మల విసర్జన జేసేటప్పుడు నొప్పి లేదా మంట ఎక్కువగా ఉంటది. దాంతో పాటు రక్తం పడతా ఉంటది. ఆ రక్తం గూడా ఫ్రెష్ బ్లడ్. అంటే అప్పుడే అంటే మనకు కావాల్సిన బాడీలో ఫ్రెష్ బ్లడ్ ఏదైతే ఉంటదో, ఆ బ్లడ్డే బయటికెళ్తా ఉంటది. అంటే ఫైల్స్ ద్వారా బయటికెళ్ళే బ్లడ్డు మన బాడీకి కావాల్సిన బ్లడ్. వేస్ట్ బ్లడ్ గాదు. అలాంటి మంచి బ్లడ్డే బయటికెళ్తా ఉంటది దాని ద్వారా. దాంతో పాటుగా మల విసర్జన టైంలో దురద గాని, వాపు గాని లేతే మనకి విపరీతంగా ఉంటది. దురద అసల గీగాలనిపిస్తా ఉంటది. మంట గూడా ఉంటది దానివల్ల. కొన్నిసార్లు గడ్డలాగా చేతికి తగులుతా ఉంటాయి ఫైల్స్. కొన్నిసార్లు ఎప్పుడైతే మనం మోషన్‌కెళ్ళామో ఇంకంటే మోషన్ అంతా పూర్తయిందో లేదో అనే ఫీలింగ్ గూడా ఉంటది. అంటే మనం మోషన్ పూర్తిగా కంప్లీట్ జేసినా ఇంకా అవ్వలేదేమో ఇంకా కొంత అలాంటి ఫీలింగ్ ఉంటది. ఏది? ఈ ఫైల్స్ ఉండటం వల్ల. అసలిది రావటానికి ప్రధాన కారణం ఏందంటే, మలబద్ధకం ఉన్నోళ్ళకి ఇది 100% ఫైల్స్ వస్తానికి ఎక్కువగా 100కి 100% మలబద్ధకం ఉన్నోళ్ళకి ఈ ఫైల్స్ వస్తా ఉంటాయి. ఎందుకంటే మోషన్ సరిగ్గా అవ్వదు. మోషన్ సరిగ్గా అవ్వకపోవటం వల్ల వీళ్ళు ముక్కుతా ఉంటారు. అంటే ప్రెషర్ చేస్తా ఉంటారు. ఆ ప్రెషర్ చేసే టైంలో, ఒత్తిడి పెడుతున్న టైంలో ఈ ఫైల్స్ అనేది రావటం అనేది జరిగిద్ది. అంటే సాధారణంగా జరగాల్సింది జరగకపోవటం వల్ల మనం ప్రెషర్ చేస్తాం. దానివల్ల ఈ ఫైల్స్ బయటకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతో పాటు ఆహారపు అలవాట్లు. మనం తీసుకునే ఫుడ్ వల్ల గూడా మనకి ఈ ఫైల్స్ అనేది రావటం జరిగిద్ది. నీళ్లు తక్కువగా తాగటం వల్ల గూడా ఫైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మంచి ఆహారం తీసుకోకపోవటం అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి మనం? పీచు పదార్థం లాంటి ఆహారం తీసుకోవాలి.
కానీ పీచు పదార్థం లాంటి ఆహారం తీసుకోలేకపోవటం వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. దానికి తోడు నీళ్ళు ఎక్కువ తాగాలి. నీళ్లు తాగం. దానికి గూడా ఈ ఫైల్స్ అనేది రావటం జరిగిద్ది. ఎక్కువగా గంటల తరబడి ఒకే చోట కూర్చుంటారు. అంటే కూర్చున్న చోటే ఒకే సీట్‌లో కూర్చొని వర్క్ చేస్తా ఉంటారు. అలాంటోళ్ళకి ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి గర్భిణీ టైంలో అంటే ఏదైతే గర్భధారణ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో పొత్తి కడుపు పైన మనకి ప్రెషర్ ఉండటం వల్ల ఈ ఫైల్స్ వచ్చే అవకాశం గూడా ఉంటుంది. అంటే కొంతమంది లేడీస్‌కి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది. ఇంకొంతమంది ఓవర్ వెయిట్ అంటే వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి గూడా ఈ ఫైల్స్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది. మరి ఈ ఫైల్స్ రాకుండా మనం ఏమైనా చిట్కాలు తీసుకోవచ్చా? అంటే తీసుకోవచ్చు. ఏం జేయాలి? నేచురల్‌గా అంటే మనం పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నయి తినాలి. అంటే ఏంటి? ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు, అట్లాగే చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాంటివి ఉన్నయి ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి ఈ ఫైల్స్ అనేది దూరం పెట్టొచ్చు. అట్లాగే నీళ్లు బాగా తాగాలి. రోజుకి కనీసం మగవాళ్ళైతే 4-5 లీటర్లు, ఆడవాళ్ళైతే 3-4 లీటర్ల రక్తం అదే నీళ్లు తాగటం వల్ల మనకి మోషన్ అనేది ఫ్రీగా అవుతది. దానివల్ల ఈ ఫైల్స్ అనేది కంట్రోల్ జేసుకోవచ్చు. అట్లాగే బాగా పెయినుంది. విపరీతమైన పెయిను. అంటే అసలు నొప్పి తట్టుకోలేకపోతున్నాం. అలాంటి వాళ్ళు ఏం జేయాలంటే, ఒక బకెట్‌లో కూర్చోగలిగిన బకెట్‌లో కొద్దిగా వెడల్పుగా ఉన్న బకెట్‌లో నీళ్లు పోసుకొని, గోరువెచ్చటి నీళ్లు. ఆ నీళ్ళల్లో మనం కూర్చోవటం వల్ల, ఈ కాపుడం పెట్టినట్టుగా ఉంటది. అప్పుడు గూడా వాళ్ళకి ఈ ఫైల్స్ అనేది ఇబ్బంది లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. తర్వాత మోషన్‌కెళ్ళినప్పుడు మనం ఎక్కువ సమయం ముక్కటం గాని అలాంటివి చేయగూడదు. ఎక్కువ సమయం గూడా కూర్చోగూడదు. ఎక్కువ టైము మనం అక్కడ హ్మ్, బాత్రూమ్‌లో ఉండకూడదు. ఎందుకంటే ఆ టైంలో రాలేదని మనం ముక్కుతా ఉంటాం. అలాంటి ప్రెషర్ అనేది చేయకుండా ఉండాలి. అంటే మీరు నీళ్లు తాగటం వల్ల మోషన్ ఫ్రీ అవుతుంది. దాంతో పాటుగా రోజు కాసేపు వ్యాయామం చేయటం గానీ, లేదా నడవటం గానీ, ఈ చేయటం వల్ల మన జీర్ణశక్తి సక్రమంగా పనిచేసి మోషన్ అనేది ఫ్రీగా అవ్వటం వల్ల ఫైల్స్ అనేది రాకుండా ఉంటాయి. ఈ ఫైల్స్ అనేది ఎందుకొస్తాయంటే, మోషన్ సరిగ్గా అవ్వకపోయినోళ్ళకి గూడా ఇంకా ఎక్కువగా వస్తా ఉంటాయి. సార్ మరి ఇయన్నీ జేయటానికి మాకు టైం లేదు. ఆల్రెడీ మాకు ప్రాబ్లమ్ ఉంది. దీనికి వెస్టేజ్‌లో మనం వాడాల్సిన సప్లిమెంట్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి రాసుకోండి. 100% ఫస్టు 100% ఫైల్స్ ఉన్న వ్యక్తికి మీరివ్వాల్సిన మొట్టమొదటి సప్లిమెంట్ ఏదయ్యా అంటే ఫైబర్ ఇవ్వాలి. ఈ ఫైబరే ఎందుకివ్వాలి? అంటే అసలు మనకి ఫైల్స్ అనేది రావటానికి మోషన్ సరింగా అవ్వల. మోషన్ ఎందుకు అవ్వలేదు? పీచు పదార్థం లాంటివి తినలేదు గాబట్టి. ఈ ఫైబర్ తీసుకోవటం వల్ల దీంట్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటది. దీనివల్ల మనకి మోషన్ ఫ్రీ అవుతది. దానికోసం మనం ఫైబర్ తీసుకోవాలి. ఈ ఫైబర్ తీసుకునేది ఎందుకంటే, మోషన్ ఫ్రీగా అవ్వటం కోసం. అంటే ప్రెషర్ అనేది పెట్టకుండా మోషన్ అనేది ఫ్రీగా అవ్వటం కోసమే మనం ఈ ఫైబర్ అనేది ఇవ్వాలి. ఈ ఫైబర్‌ని గూడా ఎలా ఇవ్వాలి? కరెక్ట్‌గా ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్ళలో తీసుకోవాలి. ఫైబర్ అనేది చల్లటి నీళ్ళు గాకుండా గోరువెచ్చటి నీటిలో ఒక్క స్పూనేసుకొని తీసుకోవాలి. బాగా ప్రాబ్లమ్ ఉంది. మోషన్‌కెళ్ళటం గానీ, లేదంటే ఫైల్స్‌తో బాగా ఇబ్బంది పడతాయి వాళ్ళు గానీ, వాళ్ళైతే రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం. అది గూడా ఉదయం ఎప్పుడు తీసుకోవాలి? కంపల్సరీగా భోజనానికి ముందే తీసుకోవాలి. అంటే మనం ఇంక భోంచేస్తాము అన్నప్పుడు దానికంటే ముందు తీసుకోవాలి. సపోజ్ ఉదయం టిఫిన్ జేయాలి.
8కో, 9కో టిఫిన్ చేయాలి. 7కి ఇది తాగేయాలి. లేదు మధ్యాహ్నం భోంచేయాలి. మధ్యాహ్నం భోంచేయాలి. 2కి భోంచేస్తున్నాం. 1 గంటకి ఇది తీసుకోవాలి. సార్ ఆ టైంలో భోజనం చేస్తాం గదా! భోజనానికి దీనికి సంబంధం లేదు. ఒక గంట ముందే తీసుకోవటం వల్ల మీరు తీసుకున్న ఏదైతే ఆహారం ఉందో దాన్ని జీర్ణం చేయటానికి కూడా ఈ ఫైబర్ అనేది ఉపయోగపడుతుంది. దానికోసం తీసుకోవాలి. ఇది తీసుకునేటప్పుడు మనం కంపల్సరీగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇది కంపల్సరీగా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని. వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సిందే. అప్పుడే మీకు ఈ ఫైబర్ అనేది బాగా పనిచేసిద్ది. బాడీకి అందిద్ది. పీచు పదార్థం అంతా బాడీకి అందటం వల్ల మోషన్ సక్రమంగా జరిగిద్ది. జీర్ణక్రియ ఎప్పుడైతే కరెక్ట్‌గా జరుగుతుందో మోషన్ ఫ్రీ అవుతుంది. మరి దాంతో పాటుగా ఇంకో సప్లిమెంట్ ఇవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అదే అలోవెరా క్యాప్సూల్. ఈ అలోవెరా అనేది కలబంద నుంచి తయారవుతుంది. మరి ఈ కలబందే ఎందుకివ్వాలి? అలోవెరానే ఎందుకు మనం సప్లిమెంట్‌గా ఇవ్వాలి అంటే, ఈ అలోవెరాలో ఉండే సహజ లక్షణం ఏందంటే, మన బాడీలో ఏదైతే మనం ఆహారం తీసుకుంటున్నామో, ఈ ఆహారాన్ని జీర్ణం జేయటానికి అలోవెరా మనకి బాగా ఉపయోగపడిద్ది. ఎప్పుడైతే జీర్ణం అవుతుందో జీర్ణ వ్యవస్థ శుభ్రంగా ఉంటది. పెద్ద ప్రేగులనన్నిటిని మొత్తానికి కదిలిస్తా ఉంటది. లోపలంతా గూడా ఇబ్బంది లేకుండా ఉంటది. కడుపులో ఏదన్నా మంటున్నా తగ్గిస్తా ఉంటది. మలద్వారం దగ్గర ఏదైనా వాపు, ఫైల్స్ వల్ల మనం కూర్చొని ఎక్కువ పని చేయటం వల్ల అక్కడేమైనా వాపు, దురద, నొప్పి ఇలాంటియేమన్నా గూడా వాటిని తగ్గియటానికి గూడా అలోవెరా క్యాప్సూల్ అద్భుతంగా పనిచేసిద్ది. దానికోసం అలోవెరా ఇవ్వాలి. ఈ అలోవెరా ఎప్పుడేసుకోవాలి? బాగా ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు ఉదయం ఒకటి, నైట్ ఒకటి ఏసుకోవాలి. ఎప్పుడేసుకోవాలి? ఏదైనా తిన్న తర్వాత ఒక అరగంట గ్యాప్ తర్వాత ఏసుకోవాలి. ప్రాబ్లమ్ తక్కువుంది. ఒకటేసుకుంటే సరిపోయింది. సార్ అసలు ఫైల్స్ లేవు సార్. కానీ నేను ఎక్కువగా కూర్చొని వర్క్ చేస్తా ఉంటాను సార్. ఇలాంటి వ్యక్తులు కంపల్సరీగా రోజుకొకటి డ్రైవర్లు గానివ్వండి, టైలరింగ్ చేసేవాళ్ళు గానివ్వండి, సిస్టమ్ ముందు వర్క్ చేసేవాళ్ళు గానివ్వండి, బండి ఎక్కువగా నడిపి ఒకే చాట బండి మీద డ్రైవ్ చేసేవాళ్ళు గానివ్వండి, వీళ్ళందరూ ఏ ప్రాబ్లమ్ లేకపోయినా రోజుకొక క్యాప్సూల్ యేసుకుంటే ఫైల్స్ అనేది రాకుండా ఉంటాయి. దాంతో పాటుగా మనం ఆమ్లా క్యాప్సూల్ గూడా సజెషన్ ఇవ్వాలి. మరి ఆమ్లా ఎందుకివ్వాలి? ఇది అడవిలో దొరికే ఒక రాతి ఉసిరి నుండి తయారవుతది. మనకు బయట దొరికే ఉసిరికాయ వేరు, అడవిలో దొరికే రాగి ఉసిరి వేరు. ఈ రాగి ఉసిరిలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా పుష్కలంగా ఉంటది. దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవ్వటానికి సరిగ్గా అరగపోయినా ఈ ఆమ్లా అనేదేసుకుంటే జీర్ణం అయిపోతా ఉంటది. అంటే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసిద్ది. జీర్ణ శక్తిని పెంచిద్ది. అది పెంచటం వల్ల ఆటోమేటిక్‌గా మనకి మలబద్ధకం అనేది తగ్గిపోయిద్ది. రోగనిరోధక శక్తి అనేది పెరగటం వల్ల మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో బ్లడ్ పడినా గూడా ఏదైతే మనకి మోషన్ టైమ్‌లో బ్లీడింగ్ అవుతా ఉంటదో, ఈ బ్లీడింగ్‌ని కంట్రోల్ చేయటానికి ఆమ్లా ఉపయోగపడింది. మీరు ఎవరికైనా దెబ్బ తగిలింది, బ్లీడింగ్ ఎక్కువవుతుంది. ఎంతసేపు జూసినా రక్తం గారుతా ఉంటది. ఎప్పుడు బ్లీడింగ్ అవుతా ఉంటది. అలాంటి వాళ్ళు కంపల్సరీగా ఆమ్లా ఏసుకోవాలి. ఈ ఆమ్లా ఏసుకోవడం వల్ల బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేసిద్ది. దానికోసం ఆమ్లా వాడాలి. ఈ ఆమ్లా ఎప్పుడు వాడాలి? భోజనానికి బాగా ప్రాబ్లమ్ ఉంది. బ్లీడింగ్ ఎక్కువ పడుతుంది. మోషన్‌కెళ్ళినప్పుడల్లా బ్లీడింగ్ పడుతుంది. రోజుకి 2 సార్లు ఏసుకోవాలి. ఇదెప్పుడేసుకోవాలి? భోజనం తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి ఏసుకోవాలి. సరే అలోవెరా భోజనం తర్వాతన్నారు, ఆమ్లా గూడా భోజనం తర్వాతన్నారు. లేదా 2 ఒకేసారి ఏసుకోవచ్చా? ఏసుకోవచ్చు. 2 ఒకేసారి గూడా వాడొచ్చు. దీంతో పాటుగా మనం నీమ్ క్యాప్సూల్ గూడా వాళ్ళకి సజెషన్ ఇవ్వాలి. నీమ్ క్యాప్సూల్ గూడా వాళ్ళకి సజెషన్ ఇవ్వాలి. ఈ నీమ్ క్యాప్సూల్ అనేది ఎందుకు వాడాలంటే, మన బాడీలో ఏదైతే ఫైల్స్ ద్వారా ఇన్ఫెక్షన్ వస్తా ఉంటదో, ఆ ఇన్ఫెక్షన్‌ని తగ్గియటానికి, దాంతో పాటుగా ఎక్కడైతే మనకు దురద పెడుతుందో,
ఆ దురదను తగ్గియటానికి, దాని ద్వారా వచ్చే ఏదైతే మనకి రఫ్ అవుతదో, లేతే ఇరిటేషన్ కలుగుతా ఉంటది. అలాంటి ఇరిటేషన్ తగ్గియటానికి, మన బాడీ నుంచి బ్లడ్ ఎళ్ళిపోయింది. ఆ బ్లడ్డు మళ్ళా శుద్ధి అవ్వటానికి ఈ నీమ్ క్యాప్సూల్ మనకి చాలా చక్కగా ఉపయోగపడింది. ఈ నీమ్ క్యాప్సూల్ అనేది పరగడుపునేసుకోవాలి. పరగడుపున ఏసుకోవాలి. అప్పుడు అద్భుతమైన రిజల్ట్. ఆ పరగడుపున గనక మనం నీమ్ క్యాప్సూల్ ఏసుకుంటే, ఈ నీమ్‌లో వేపతో తయారైంది కాబట్టి యాంటీబయోటిక్‌గా పనిచేసిద్ది. ఎప్పుడైతే యాంటీబయోటిక్‌గా పనిచేస్తుందో, ఆటోమేటిక్‌గా మన బాడీలో మనకు తెలియకుండా వైరస్‌లు గానీ, బాక్టీరియా గానీ, ఏదేమైనా మనకు తెలియకుండా బాడీలో ఉంటే వాటిని కూడా తీసేయటానికి ఈ నీమ్ క్యాప్సూల్ అనేది మనకి చాలా చక్కగా ఉపయోగపడింది. బాగా ప్రాబ్లమ్ ఉంది. పరగడుపున ఒకటేసుకున్నాం. నైట్ గూడా ఒకటేసుకోవాలి నీమ్ క్యాప్సూల్. ఎప్పుడు బాగా మంట, దురద లేతే ఇరిటేషన్‌గా ఉన్న ఇలాంటప్పుడు కంపల్సరీగా రోజుకి 2 ఏసుకోవాలి నీమ్ క్యాప్సూల్. దానివల్ల చాలా వరకి ప్రాబ్లమ్ అనేది క్యూర్ అయిపోతా ఉంటది. ఒకటే గుర్తుపెట్టుకోండి. మనయి గనక మీరు ప్రొడక్ట్‌లు వాడుతున్నారు అంటే కంపల్సరీగా నీళ్ళెక్కువ తాగాలి. పైల్స్ ఉన్నోళ్ళు 100కి 200% వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. మర్చిపోకుండా తీసుకోవాల్సిందే. లేదు ఎక్కువగా కూర్చొని వర్క్ చేసేవాళ్ళు. అంటే ఎగ్జాంపుల్ టైలరింగు, ఆటో నడిపేవాళ్ళు, కార్ డ్రైవింగోళ్ళు, అట్లాగే బండి మీద ఎక్కువగా తిరిగేవాళ్ళు. ఇట్లాంటి వ్యక్తులు కంపల్సరీగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. దాంతో పాటుగా కారం, మషాలాలు తగ్గిచ్చాలి. పైల్స్ ఉన్నవాళ్ళు కారం, మషాలాలు తగ్గిచ్చాలి. అట్లాగే చాలామంది ఫ్రై ఇష్టంగా తింటా ఉంటారు. ఫ్రైలు తగ్గిచ్చాలి. చికెను, మటను వాటిని గూడా తగ్గిచ్చాలి. అసలు మషాలా ఫుడ్డునే దాదాపుగా తక్కువగా తీసుకోవాలి. సార్ మరి మనయి వాడితే పథ్యం లేదన్నారు. అంటే ఈ ఫైల్స్ అనేది కొద్దిగా కంట్రోల్ అవ్వటానికి మన సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. అంటే మామూలుగా 4 నెలలు పట్టేది మీరు గనక ఈ కంట్రోల్ చేస్తే 2 మంత్స్‌లో లేదు 1 ½ మంత్‌లో పూర్తిగా రికవర్ అయిపోతారు. వాళ్ళకి మనం చెప్పొచ్చు హ్యాపీగా. దానికోసం మనం ఎక్కువగా వాటర్ తీసుకోవటం, చికెను, మటను, మసాలా ఫుడ్‌లు ఇలాంటియన్నీ తగ్గించుకోవాలి. అస్సలు తినకూడదా అంటే తినొచ్చు. కానీ తక్కువ తీసుకుంటే మనకి ఎక్కువ రిజల్ట్ అనేది వస్తది. కంపల్సరీగా ఫైల్స్‌కి ఇంకెవరికీ డౌట్ రాకూడదు. అప్లైన్‌కి కాల్ చేసి సార్ ఫైల్స్ ఉన్నాయి. ఏం వాడిచ్చాలి అని అడగకూడదు. కొంతమంది వ్యక్తులు స్టార్టింగ్‌లో నేను జాయిన్ అయినప్పుడు ఒక స్థాయిలో లీడర్. ఫైల్స్ అనంగానే ఆయన అసలు దేని గురించి తెలీదు. ఆయన దగ్గరికి తెలిసిన వ్యక్తి ఎళ్తే, "సార్ నాకు ఫైల్స్ ఉన్నాయంటే" "ఎక్కడ?" అన్నాడాయన. వాడు బండ బూతులు తిట్టాడు లీడర్‌ని. అందుకని మనం ముందు పూర్తిగా కనుక్కోవాలి ఇన్ఫర్మేషన్. ప్రాబ్లమ్ ఏంటి? ఆ ప్రాబ్లమ్ నుంచి మనం ముందు అసలు పేషెంట్‌తో మాట్లాడొచ్చా? మనకు తెలిసింది మాట్లాడకూడదు. ఫస్ట్ పేషెంట్‌తో మాట్లాడిచ్చాలి. పేషెంట్‌ని అన్ని విషయాలు అడగాలి. అప్పుడు మీరు చెప్పే సప్లిమెంట్లు గనక కరెక్ట్‌గా 100% గనక సజెషన్ ఇవ్వగలిగితే డెఫినెట్‌గా మంచి రిజల్ట్ ఉంటది. ఆహ్, ఈ ఫైల్స్ గురించి ఏమైనా డౌట్‌లుంటే